సరే మీకోసం నా స్టైల్లో నేను ఎందుకన్నాను చిన్న శాంపిల్ చూపిస్తాను విత్ రెఫరెన్స్ తో సుమా. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరందరూ ఖచ్చితంగా. యోగు 34:10-11 వచనాలను చూస్తే జ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును అని మాట్లాడారు కదా, చాలా న్యాయవంతంగా. ఇంకా ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష అందును అని మాట్లాడినటువంటి దేవుడు కానీ లేవ్యకాండం 26వ అధ్యాయం 39 ఏముంటుంది తెలుసా? మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషమును బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయారు. ఎవరి దోషాలు? తండ్రుల దోషములు. అంటే అక్కడ ఏమన్నాడు? తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రాదన్నాడు. కానీ ఇక్కడ రప్పిస్తాను అంటున్నాడు. మాట తప్పుతున్నాడు. ఈ మధ్య రోడ్డును పోయే ప్రతి ఒక్కడు దేవుని పిలుపు లేకపోయినా పేరుకు ముందు పాస్టర్, ప్రాఫిట్ అని పిలిపించుకోవడానికి తెగ ఏ అర్హత లేకపోయినా పరితపించిపోతున్నారు. మొన్నటి వరకు లోకం